నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఒక వ్యక్తి కేసు వేసే వ్యక్తి ఒక్కసారి తన హక్కులను వదులుకుంటే తిరిగి ఆ హక్కులను పొందడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసం సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం అమలులో ఉన్నది. ఈ చట్టంలో మనకు 158 సెక్షన్స్ ఉంటాయి, అలాగే 51 ఆర్డర్స్ ఉంటాయి. ఈ 51 ఆర్డర్లలోని ఆర్డర్ 2 రూల్ 2 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక కేసులో తన హక్కులను వదులుకునే స్వేచ్ఛ అతనికి ఉంటుంది. ఒక్కసారి తన హక్కులను వదులుకున్న తర్వాత తిరిగి ఆ హక్కును పొందాలంటే కుదరదు, చెల్లుబాటు కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఈ ఆర్డర్ వివరణ ఇస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా ఒక వ్యక్తి 1,00,000 రూపాయల కోసం పలానా వ్యక్తి నా వద్ద 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని చెల్లించటం లేదని చెప్పి మనీ రికవరీ కేసు ఫైల్ చేస్తున్నాడు. 1,00,000 రూపాయలు ఇచ్చాడు, 10,000 రూపాయలు వడ్డీ అయినది. అంటే మొత్తము 1,10,000 రూపాయలు మనీ రికవరీ కేసు వేసుకునే వెసులుబాటు అప్పిచ్చిన వ్యక్తికి ఉంటుంది. అయితే ఇతను నాకు ఆ 10,000 రూపాయల వడ్డీ అవసరం లేదు, నాకు 1,00,000 రూపాయలు ఉంటే చాలు అని చెప్పి కేసు ఫైల్ చేశాడు అనుకోండి. కేసు ప్రొసీడింగ్ అయ్యి తీర్పు వచ్చిన తర్వాత, లేకపోతే కేసు నడిచే క్రమంలో తిరిగి నాకు ఆ 10,000 రూపాయలు వడ్డీ కూడా కావాలి అని చెప్పి వదులుకున్నటువంటి హక్కును తిరిగి పొందే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక్కసారి మనం హక్కులను వదులుకుంటే తిరిగి వాటిని పొందే వెసులుబాటు మనకు ఆర్డర్ 2 రూల్ 2 ఇవ్వలేదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.